సో ఇంతకుముందు మీరు అన్నారు పిల్లల విషయంలో, అంటే మనం సెల్ఫ్ స్కిల్ని కిల్ చేసేస్తున్నాం, సెల్ఫ్ లెర్నింగ్. యా, చాలా మంది వరకు పేరెంట్స్ కూడా దాన్ని రియలైజ్ అవ్వరు. బికాజ్ ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో చదువు 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 అని కూడా చెప్తారు. అండ్ వాళ్ళ పర్స్పెక్టివ్లో మనం చూస్తే ఓకే పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారు, వీడు చదువుకోవాలి అని బుక్ తీసి చదివించడం జరుగుతుంది. సో అలా చేస్తే మీరు సెల్ఫ్ లెర్నింగ్ అనేది కిల్ చేసినట్టు అంటున్నారు. సో ఆ టైంలో పర్టికులర్గా ఎగ్జాక్ట్లీ రైట్ పాయింట్ అండి. యా, సో ప్రాక్టికల్గా చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. అలాగని వదిలేస్తే ఎట్లాగా, అంతే కదండి. ఎస్, సో వదిలేస్తే అలాగని వీడు మనం చెప్తే ఇది చేస్తున్నాడు, అలాగని వదిలేస్తే మరింత ప్రమాదం కదండి కదా. మరి ఎందుకు వాడు చదవట్లేదంటారు? లేని అటెన్షను, చదువుతున్నప్పుడు రానటువంటి అటెన్షన్ ఫోకస్ వీడియో గేమ్ ఆడినప్పుడు ఎందుకు వస్తుంది? ఇంట్రెస్ట్, రైట్? జస్ట్ ఎగ్జాక్ట్లీ. సో దాన్ని మనం ఎలా ఇన్కల్కేట్ చేయము, ఎలా డైవర్ట్ చేసామనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం జనరల్గా ఎందుకు ఏదైనా పనికి మొదలు మీరు ఏదైనా ఒక పని, ఒక 4 పనులు మీ ముందు పెట్టారు, దాంట్లో దేన్ని ముందుగా చూస్ చేసుకుంటారు? ఆ 4 పనులు ఏదైనా కానివ్వండి, ఎక్కువ ఏదైతే ఇంట్రెస్ట్, ఓకే ఇందులో ఇంట్రెస్ట్ ఉంది దాని మీదకి వెళ్తాం, ఫస్ట్ దాని మీదకే వెళ్తారు కదండి. సో రెండో దాని మీదకి ఎందుకు ఇంట్రెస్ట్ తక్కువగా ఉంది అని అంటే, జనరల్గా ఏముంటుందంటే మనం ఇదివరకు ప్రయత్నం చేసినప్పుడు అనుకున్న ఫలితాన్ని రీచ్ కాలేదు అయి ఉండొచ్చు, లేదా వాన్ని చేసినప్పుడు మనకి ఫెయిల్ అనేటువంటిది అనుభవం అయి ఉండొచ్చు, రైట్? సో ఇది జనరల్గా జరుగుతూ ఉంటుంది. నేను జనరల్గా చెప్తూ ఉంటాను, లెర్నింగ్లో ఫెయిల్ అనేటువంటి పదం ఉండదండి. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఇట్ ఈస్ బ్యాండ్. నేను ఎక్కడికైతే వెళ్ళానో అక్కడ పిల్లల ముందు ఫెయిల్ అనేటువంటి పదం బ్యాన్ అవ్వాలి. ఎందుకంటున్నానంటే, మీరు 1 కిలోమీటర్ రన్ చేయాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేస్లో 600 రన్ చేశారు విత్ హై స్పిరిట్. మీరు కిలోమీటర్ రన్ చేయాలి కాబట్టి 600 మాత్రమే రన్ చేశారు కాబట్టి మీరు ఫెయిల్ అని నేను అనను. మీరు ఈ 600 మీటర్స్ కూడా చాలా ఎఫిషియెంట్గా, చాలా ప్రేమగా, అత్యంత శక్తివంతంగా మీరు ఫోకస్ పెట్టి చేశారు. అంటే మీరు ఎక్కడో స్టార్టింగ్లో 200 మీటర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు 600 మీటర్స్కి వచ్చారు అంటే 400 మీటర్స్ మీరు పెంచారు, ఇంకొక 400 మీటర్స్ వెళ్ళాలి. అది గ్రోత్ మైండ్ సెట్, ఇందాక నేను చెప్పినటువంటి దానికి. సో పిల్లల్ని మనం 90 మార్కులు మీరు టార్గెట్ పెడితే వాడు 75 మార్క్స్ వచ్చినాయి, 75 మార్క్స్ వచ్చినాయి అంటే 60 మార్క్స్ దగ్గర నుంచి మొదలు పెట్టినటువంటి ప్రయాణం 75 మార్క్స్కి వచ్చింది అనుకోండి, అప్రిషియేట్. అంటే ఆ ఇంక్రిమెంటల్ గ్రోత్ని వాళ్ళకి అలవాటు చేయాలి. ఎప్పుడైతే మీరు ఇంక్రిమెంటల్ గ్రోత్ని మీకు అలవాటు చేశారో వాడి జర్నీని వాడు సెల్ఫ్ రిలయంట్ అవుతాడు, ఆ సెల్ఫ్ అవేర్నెస్తో ముందుకెళ్తాడు. ఓకే నేను ఇంత సాధించాను కదా, అదే మిగిలింది వస్తుంది. మోటివేషన్ అనేటువంటిది చాలా లిమిటెడ్ అండి, ఆ క్షణం ఉంటుంది. ఆ మోటివేషన్ ఎక్కడ ఉండాలి అంటే అమ్మ నుంచో నాన్న నుంచో, మోటివేషనల్ స్పీకర్ దగ్గర నుంచో, టీచర్ దగ్గర నుంచో కాదండి. వీళ్ళు ఆ మోటివేషన్ వాళ్ళంతటా వాళ్ళు రెగ్యులేట్ చేసుకునే స్థాయికి తీసుకెళ్తే పరిస్థితులు డిఫరెంట్గా ఉంటాయండి. సో ఎప్పుడైతే అంటే నేను నా ప్రయాణం నాతో చేస్తాను, నా ప్రయాణం నాతో చేస్తాను, నా ప్రయాణం నాతో ఉంటుంది, ఆ ప్రయాణం నుంచి నేను నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంటే, ఆ ప్రయాణంలో ఇంక్రిమెంటల్ గ్రోత్ నేను ఐడెంటిఫై చేస్తే దోస్ ఆర్ క్యాప్సుల్స్ అన్నమాట అండి. సో కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఏ టీచర్ కానీ పేరెంట్స్ కానీ మొట్టమొదటి కర్తవ్యం ఏమిటంటే ఆ యొక్క ఎకో సిస్టమ్ డెవలప్ చేయడంలో ఫస్ట్ ఇనిషియల్ పాయింట్ ఏమిటంటే ఆ ఇంక్రిమెంటల్ గ్రోత్ని ఇచ్చేటువంటి విధంగా సెట్ చేయటం. మీరు 10 words చదవాలి అనుకునేటప్పుడు ఒక 3 words, 10 questions చేయాలి అనుకునేటప్పుడు ఒక 4 questions, లేదా 10 questions వాడు ఆన్సర్ చేసినప్పుడు ఒక 4 చేయగలిగినప్పుడు ఎస్ నిన్న 3 చేసావు ఈరోజు 4, లేదా రేపు ఓన్లీ 2 చేసావు. సో ఆ గ్యాప్ అంటే ఆ యొక్క ఇంక్రిమెంటల్ గ్రోత్ని మీరు 1 week 10 days ప్రకారం చూడాలి. ఏ రోజుకి ఆ రోజు మీరు సమ్మిట్ దెబ్బలాగా వేస్తూ పోతుంటే వాడు వెళ్తూ ఉంటాడు. చాలా అంటే రైట్ క్వశ్చన్ మీరు అడిగారు మధు. ఖచ్చితంగా ఏంటి మరి ప్రాక్టికల్గా ఏంటి అలాగని వదిలేస్తే అట్లాగా. సో ఇదే అండి, ఇది చాలా స్ట్రెస్. అసలు ఈ క్వశ్చన్ చాలా స్ట్రెస్, ఎందుకంటే నౌ డేస్
దోస్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్ ఉమెన్ ఉంటారు, Yeah, ఫాదర్ అండ్ మదర్, obviously, వాళ్ళు ఆ obviously. It's బర్త్డే not an easy. తీసుకొస్తారు. Yes. అగైన్ ఇక్కడికి వచ్చాక కూడా వాళ్ళు ఏంటంటే అది చదువురా అని చెప్తారు. ఆ ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు వీడి మీదకి వెళ్తుంది, ఆబ్వియస్గా Obvious. పిల్లాడి మీదకి వెళ్తుంది. అక్కడ వాళ్ళిద్దరి మధ్యన పేరెంట్ కి అండ్ చైల్డ్ కి ఉన్నటువంటి ఆ బాండింగ్ లో కొంత డిఫరెన్సియేషన్ Yes, obvious గా బ్రేక్స్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ వాడు అసలు రియాక్ట్ అవ్వడు. కరెక్ట్. ఇంతకు ముందు కూడా మనం టీనేజ్ మాట్లాడుకున్నప్పుడు వచ్చేటప్పటికి కమ్యూనికేషన్ పాడైపోతుంది. అండ్ ఇక్కడ కూడానండి డిఫరెన్స్ ఆఫ్ ఏజెస్ మనం చూస్తాం పిల్లలు. 5 years, 7 years వాళ్ళ బిహేవియర్ కూడా అలానే ఉంటుంది. 5 years కి, 7 years కి, 10 years కి, Yeah. అగైన్ 12. Yes. సో ఈ ఇయర్స్ లో వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఉండాలి అసలు పిల్లల్లో? ఎగ్జాంపుల్ 5 to మనం 7 తీసుకున్నాం, ఎందుకంటే 5 అప్పుడే వాడు స్టార్ట్ చేస్తాడు, ప్రీ స్కూల్ నుంచి స్కూల్కి వెళ్తాడు కాబట్టి. సో వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ మీద మనం పేరెంట్స్ యాక్చువల్గా మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంది మీకు, ఒక్కొక్క సబ్జెక్టు కొన్ని స్కిల్స్ని పెంపొందిస్తుందండి. ఓకే, మార్క్స్ కాదండి, మార్క్స్ అనేటువంటి బై ప్రొడక్ట్స్, నాట్ అల్టిమేట్ ప్రొడక్ట్. యాజ్ లాంగ్ యాజ్ వీ లుక్ ఎట్ మార్క్స్ యాజ్ అల్టిమేట్ ప్రొడక్ట్, వీ కెనాట్ మేక్ ఎక్సలెంట్ చిల్డ్రన్ అండి. అంటే దే మే గెట్ గుడ్ మార్క్స్, there is no guarantee whether they will succeed in life or not. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీరు చాలా చెప్పినట్టు. examples. ఎందుకంటే చాలా మంది వీడు అసలు ఏం పనికిరాడరా అన్నవాడు ఇప్పుడు వాడు బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే వాడి దగ్గర వీడు క్లాస్ రూమ్ లో నెంబర్ 1 వచ్చినాడు వాడి దగ్గర work చేస్తాడు. అలాంటివి కూడా ఉన్నాయి. మనం ఎవ్వరు పనికొస్తాం పనికిరామని చెప్పలేం కూడా. నిజం ఏంటంటే నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ప్రతి ఒక్కడు పనికొస్తాడండి. కొంచెం వాడిలో ఉన్న స్కిల్ ని వాడు రికగ్నైజ్ చేసి మీరు నేను కాదు, వాడు రికగ్నైజ్ చేసేటట్టుగా వాడు చేసేటువంటి ప్రయాణం అద్భుతమైనటువంటి దిశగా ఎదుటి వాళ్ళు కొంచెం హింట్ ఇవ్వచ్చు, అరే ఒకసారి దృష్టి పెట్టరా, నీ దగ్గర ఇది ఉంది, ఈ స్కిల్ ఉంది, ఫోకస్ ఆన్ దట్ అని చెప్తే ఒక బూస్టప్ ఇచ్చినట్టు మనం. కానీ బట్ వాళ్ళలో ఉన్న స్కిల్ ని వాళ్ళే రికగ్నైజ్ చేసి రికగ్నైజ్ చేయాలి. అదే అండి, ఆ సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేయాలి అనేది నా మిషన్ కూడా. సో ఈ